ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బీఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. అయ్యా, మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 బెడ్రూమ్లు అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. అయ్యా బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లా, ఇప్పుడు చెప్పు, నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో, ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కిందకేసుకున్నారు తప్ప నోరు ఇప్పలేదు. నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, అందులో విషయాలు బయటకు రావాలన్నా వద్దా? ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం, అంటే అన్ని జూటా మాటలు చెప్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రు అని మాట్లాడుతున్నాను. ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ.